తులారాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా 2025 సంవత్సరంలో వ్యాపారాలు చేసుకునేటువంటి వారు ఎవరైనా కూడా ఈ 2025లో ఖచ్చితంగా మీకు యోగిస్తుందండి. నేనెందుకు చెప్తున్నానంటే శని 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు వ్యాపారాలు చేసేటువంటి వారికి అదృష్టమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. నేనొకటే మిమ్మల్ని చెప్పేది. మీరు ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో, ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారో, ఎన్ని లక్షల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారో, మీరొకటే నేను చెప్పేది. ఫస్ట్ మీ వ్యాపార సంస్థకు ఒక మంచి పేరు నిర్ణయించండి. అది ఒక ఫర్ము డైరెక్ట్‌గా ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. జీఎస్టీ మార్చుకోండి. అంటే ఇప్పుడు పాత ఫర్మ్‌ను అలాగే వదిలేసి, లేదంటే ఆ ఫర్మ్‌ను నేమ్ కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే కొత్త ఫర్మ్ అనేది ఓపెన్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నంబరు, రాశి, నక్షత్ర, లగ్నానికి అనుకూలంగా మినిమమ్ డిగ్రీస్ ఆ ఫర్మ్ నేమ్ ఉండే విధంగా చూసుకోండి. నేను చాలామందికి చెప్తున్నానండి. మనం లక్షలు, లక్షలు, కోట్ల రూపాయలు పెట్టి మనం వ్యాపారాలు చేస్తున్నాం గానీ, ఆ వ్యాపారం చేసేటువంటి పేరు మంచిగా ఉండాలి. పూర్తి సంఖ్యాబలంలోకి ఉండాలని కూడా ఎవరు అనుకోవట్లేదు. కాబట్టి వ్యాపారాలు అలా నడుస్తున్నాయి. కాబట్టి ఏదైనా కూడా మనం వ్యాపారం చేసే ముందు మనం పెట్టుకున్నటువంటి వ్యాపార సంస్థకు నేమ్ అనేది కూడా అద్భుతంగా రాణించినట్టయితే మీకు వ్యాపారంలో ఎటువంటి నష్టాలు కూడా జరగవండి. అది మాత్రం నేను హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా తులారాశి వారికి ఈ సంవత్సరం 2.5 సంవత్సరాల వ్యాపార రంగంలో అభివృద్ధి అనేది చాలా బాగుంటుందండి. కోటీశ్వరులు అవుతారు.